సారు చక్కటి జ్ఞానాన్ని అందించారు కదా. ఒక యోగికి ఉండాల్సిన స్థితి అది. అంటే ఈ మార్గంలో ఎంత ముందుకెళ్ళినా వెళితే ఉండాలి యోగికి. వెళుతుంటే వెతుక్కుంటూ ఉంటాడు. హాయిగా ఇక్కడికి తెలిసింది కదంటే ఆగిపోతారు. అలా వెతుకుతూ ముందుకెళ్ళడమే చక్కటి సాధనలో సాధన చేస్తూ శ్వాసించడం గురించి చెప్పాడు కదా. కాబట్టి అది మళ్ళీ మనం ముందుకెళ్తాం. కొద్దిసేపు దీని గురించి అంటే ఇప్పుడు మనం చెప్పారు పూజ, స్తోత్రం, జపం, ధ్యానం, లయం ఇవన్నీ ఉన్నాయి కదా. చివరికి ఉందేంటి? లయం ఉంది. దాని గురించి ఆలోచించినప్పుడే అలా ఆ ప్రయాణం జరుగుతుంది. లేదంటే ఇక్కడే ఆగిపోతారు. నేను ధ్యానం చేస్తున్నా ఓకే చెయ్యండి. ధ్యానం నుంచి ఇంకా తర్వాత ఉన్న మెట్టుకు ముందుకెళ్ళాలి. అయితే ఒకటి అర్థం చేసుకోండి, ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ, ధ్యానం అనేది స్థితి మనకు కలిగేది, ఒకటి చేయడం ద్వారా అనుభూతి చెందేది. శ్వాస మీద ధ్యాసను, శ్వాసను గమనించడమో, శ్వాసానుసంధానము చేయడం ద్వారా దాన్ని ఏమన్నాడు పత్రిజీ గారు అంటే సుఖమయ ప్రాణాయామం అని అన్నాడు. అంటే ఒకటి చేస్తున్నాం, ప్రాణాయామం అనే పదాన్ని వాడి ఆ ప్రాణాయామం చేయడం ద్వారా పొందే స్థితిని నిశ్చల స్థితి, అదే ధ్యాన స్థితిగా చెప్పారు. అది చేసేది కాదండి. ధ్యానం అనేది కలిగే స్థితి, మనం అనుభూతి చెందే స్థితి. చేసేది ఒక రకమైన ప్రాణాయామము, ఏదో ఒకటి చేయడం ద్వారా కలిగే స్థితి. కానీ దాని నుంచి ఇంకా ముందుకెళ్తే ఏమొస్తుంది? లయం. ఎన్ని ధ్యానాలు అయితే లయం వస్తుందని చెప్పిండు? 1,000,000 ధ్యానాలు. అవి కూడా 1,000,000. అంటే ఇట్లా 1,000,000 సార్లు నువ్వు చేయగా లయంలోకి వెళ్తావు అని దాని అర్థం. మరి ఇప్పుడు ఇక్కడ ఉంటారా అక్కడ ఉంటారా? ముందుకు చివరి వరకు వెళ్ళాలి కదా. చివరి వరకు వెళితేనే నీకు అందాల్సిందన్నీ అందించబడతాయి. ఆ సాధన చేయాలి, ఆ యొక్క స్థితికి వెళ్ళాలి. ఎవరైనా లయయోగంలోకి వెళ్ళాలి. వండర్ఫుల్గా నిర్వచించాడు శ్రీ విద్యాలయాన్ని. నాకు అనేక పేర్లు ఇచ్చారు చాలామంది, నాకు ఒప్పుకోవట్లేదు. మరి అసలు ఏం పెట్టాలని లోపల అడిగినప్పుడు వచ్చిన పదం అది శ్రీ విద్యాలయం. ఆ విధంగానే వచ్చింది వర్డ్. శ్రీ విద్యాలయం అని, శ్రీ విద్యా యూనివర్సిటీ అని, శ్రీ విద్యా నిలయం అని, ఇట్లా అనేక పేర్లు ఇచ్చారు మనకు తెలిసిన వాళ్ళు. అది మరి చూద్దామని అట్లా లోపలికి వెళ్ళి అడిగితే వచ్చిన వర్డ్ శ్రీ విద్యాలయం. శ్రీ అంటే ఏదైతే సమస్తం నిండి ఉందో ఆ యొక్క మూలం, అంతటా ఉండి, అనంతంగా ఉండి, అన్నిట్లో ఉండి, కనబడకుండా ఉండి, అనుభూతి చెందకుండా ఉండే ఏదైతే అంతటా నిండి ఉన్నదో ఆ మూలమే శ్రీ. శ్రీ అనే పదానికి సమస్తం నిండి ఉన్న ఒక ఎనర్జీ, శక్తి స్వరూపం. దాన్ని మనం అమ్మవారుగా పిలుస్తారు. సరే, ఆ శ్రీని తెలుసుకునేది ఏదైతే ఉందో విద్య. తెలుసుకోవడానికి ఒక విద్య అవసరం కదా. ఆ విద్యనే శ్రీ విద్యగా ముందుకొచ్చింది. శ్రీ విద్య, దాన్ని తెలుసుకునే విద్య. దేన్ని? అనంతంగా నిండి ఉన్న, అనంతంగా వ్యాపించి ఉన్న, అన్ని ప్రాణుల్లో ఉన్న సమస్తం సృష్టి స్థితి లయం చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని శ్రీ. దాన్ని తెలుసుకునేది విద్య. ఇది శ్రీ విద్య. మరి ఈ లయం ఏంటి? ఈ లయంలోనే ఇది తెలుస్తుంది, ఇంకా వేరేప్పుడు తెలియదు. నువ్వు లయమైతే, లయయోగంలోకి వెళితేనే ఈ శ్రీ గురించి తెలుసుకుంటావు. లేకపోతే ఏం తెలుసుకుంటావంటే ఏం తెలుసుకుంటారు? తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అదిగా ఇది అదే అని మనం చెప్పడం కన్నా మీరు ఏం తెలుసుకుంటారో అది తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు లయయోగంలోకి వెళ్తారో, ఆ లయంలో మీరు లయించిపోతారో, ఆ యోగంలో లయించిపోతారో, అప్పుడు మీరు సత్యాన్ని దర్శిస్తారు. మీరెవరో మీకు తెలుస్తుంది. మనమెవరో మనకు తెలిసేది ఎప్పుడు? మనం లయమైనప్పుడే, లయయోగంలో ముందుకెళ్ళినప్పుడు జరుగుతుంది. సరే, వెళ్తారా వెళ్ళరా అనేది మీ యొక్క తపన శ్రద్ధను బట్టి ఉంటుంది. మీకు ఆ ప్రణాళిక, మీ యొక్క సోల్ జర్నీలో, మీ ప్రణాళికలో, ఈ లైఫ్ ప్రణాళికలో అది ఉన్నదా లేదా, అది మీకు శ్రద్ధ ఉందా లేదా, మీరు ఎట్లా, అదంతా ఇక ఆ ప్లాన్లో ఉంటుంది. కాకపోతే మీరు ఎంతగా దాన్ని పట్టుకుంటారు, ఎంతగా తప్పిస్తారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. లయంలోకి వెళ్ళినప్పుడే సత్యాన్ని దర్శిస్తారనేది మీరు చక్కగా నోట్ చేసుకోండి. లయయోగం చేయండి, సాధన చేయండి, మీరు ఇక్కడే దాని కింది మెట్లో ఆగితే ఆగిపోతారు. తర్వాత లయం అంటే ఏంటి?
యోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటి, జపం అంటే ఏంటి, వీటి కూడా కొంత మీకు వినడం ద్వారా కొంత అటు ఇటు తేల్చుకోలేకపోతారు. ముందుగా ప్రాణాయామం కాడికి వద్దాం. ప్రాణాయామం అంటే మనం శ్వాసించేది ప్రాణాయామం, శ్వాసను జరిపించేది క్రమ పద్ధతిలో దాని పద్ధతుల ద్వారా శ్వాసను, మన ప్రాణం అంటే ఏంటి, శ్వాసే కదా, ఈ శ్వాసను ఆపరేట్ చేయాలి. ఎలా చేయాలనేది ఆ విధానాలను బట్టి దాన్ని నడిపించినప్పుడు దాన్ని ప్రాణాయామంగా చెప్పొచ్చు. ప్రాణాయామం అనేక రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో కుండలిని అవేకనింగ్ ప్రాణాయామం కూడా ఉంటుంది. తెలుసా, పదం విన్నారా? కుండలిని శక్తిని పైకిని తీసుకొచ్చే ప్రాణాయామాలు కూడా ఉన్నాయి. హఠయోగం గురించి విన్నారా? హఠయోగంలో కుండలిని పైకి తీసుకురావడానికి వాళ్ళు కొన్ని రకాల ప్రాణాయామాల ద్వారా తీసుకొస్తారు పైకి. ఇది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ద్వారా కూడా వీళ్ళు లయంలోకి వెళ్ళారు. ప్రాణాయామ సాధన ద్వారా కూడా వీళ్ళు లయంలోకి వెళ్ళారంటే సహస్రారాన్ని వాళ్ళ ప్రాణంలో నిలిపారు. కాబట్టి అదొకటి. ప్రాణాయామం ద్వారా మీరు ఎంటీ స్టేట్కి వెళ్ళొచ్చు. మీ ఆలోచనలు పూర్తిగా కంప్లీట్ ఆగిపోతాయి. తర్వాత ఏంటిది, జపం. జపం అంటే ఏంటి, స్మరించడం, పదే పదే ఉచ్చరించడం. ఒక పదాన్ని తీసుకొని మననం చేయడం లేదా పదే పదే ఉచ్చరించడం ద్వారా దాన్ని జపం అని అంటున్నాం. ఆ జపం ద్వారా ఏం జరుగుతుంది అంటే, జపం దేంతో చేస్తాము అనేది 3 స్థాయిలలో గుర్తించుకోవాలి. ఫస్ట్ నోటితో జపించేది, నోరు ద్వారా చేస్తున్నాం, ఈ శబ్దం వస్తుంది. ఈ శబ్దం లేకుండా జపించేది పెదవుల ద్వారా జపిస్తాం, పదం వస్తుంది కానీ సౌండ్ బయటికి రాదు. ఇది ఒక స్థాయి, ముందు ఒక స్థాయి. తర్వాత ఈ పెదవుల ద్వారా ఉండదు, నోటి ద్వారా శబ్దం రాకుండా మనసు జపించడం జరగాలి. మనసు ద్వారా మీరు ఆ జపం జరిగితే ఈ జపించిన మనసు కాసేపటికి ఏమవుతుంది, లేకుండా పోతుంది. అది ఎక్కడికి పోయిందో తెలియదు, మళ్ళీ వస్తుంది కాసేపటికి. అది ఎక్కడికి పోయిందో తెలియదు మీకు. అది మీరు చేస్తే తప్ప తెలుస్తుంది. చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే మీరు మనసు ద్వారా చేపిస్తే మీ మనసు మీకు తెలియకుండా మాయమైపోతుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేస్తారు, మళ్ళీ మాయమవుతుంది. ఇలా మీకు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, లయం అయిపోతారు. ఇప్పుడు లయం కావాలి కదా. లయం అంటే ఏంటంటే భయపెడుతున్నారు అందరు. లయంలోకి ఎలా వెళ్తాము, ఈ ధ్యానాలు ఎప్పుడు కోటి కావాలి, మొన్ననే వచ్చినాము, రోజుకొకసారి చేస్తున్నాము, 2 సార్లు చేస్తున్నాము, 3 సార్లు చేస్తున్నాము, కోటి ధ్యానాలు ఎప్పుడు కావాలి, అంతే కదా. ఈ కోటి ధ్యానాలు పూర్తి అయ్యేసరికి ఎప్పుడైతుంది, ఈ జన్మ అవుతుంది, ఇంకా మరి ఈ జన్మలో నేను జన్మరాహిత్య స్థితి పొందాలనుకుంటున్నాను, మరి లయంలోకి ఎలా వెళ్ళాలి, ఈ మోక్షం ఎప్పుడు వస్తుంది, ముక్తి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ పెద్ద ఇప్పుడు తీరని కలవరం ఉంది ఒక్కొక్కరికి, అవునా కదా. ఇలా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో లయం అనేది మీ ముందు చక్కగా ఉంటుంది, మీ ముందే ఉంటుంది, అది ఎక్కడో లేదు. మీరు అంటే ఈ పద్ధతుల ద్వారా, ఈ పద్ధతులు అన్నీ చెప్పబడ్డాయి. ప్రాణాయామము, జపము, ధ్యానము, లయము. మరి లయం ఎట్లా జరుగుతుంది? లయానికి కూడా ఒక పద్ధతి చెప్పబడ్డది. చెప్పండి ఎవరన్నా. దానికి ఒక మార్గం చూపెట్టారు, యోగము. లయం కావాలంటే ఏం చేయాలి, యోగం సాధన చేయాలి. యోగా కాదు ఇక్కడ. యోగా అంటే ఆసనాలు శారీరకంగా తీసుకుంటాము. యోగం అంటే ఏంటి, కలవడం, కలయిక. యోగం జరగాలి. ఏ యోగం జరగాలి, ఏ యోగం జరగాలనేది ఇక్కడ చూసుకోవాలి. యోగం అంటే విడిపోయిన 2 కలవటము. ఇప్పుడు మీరు శ్వాసిస్తున్నారా లేదా? శ్వాస ఉంది కదా, డౌట్ ఏం లేదు, శ్వాస ఉంది. ఇప్పుడు మీ 2 శ్వాసలు నడుస్తున్నాయా లోపలికి? చూసుకోండి ఒకసారి, చేయబెట్టుకోండి సార్. మీ ఉందిగా మీ శ్వాస మీ దగ్గరే. ఎట్నుంచి నడుస్తుంది? ఏదో ఒక దిక్కు నడుస్తుంది. 2 దిక్కులు నడుస్తున్న వాళ్ళకి చేయలేపండి. రెండు సమానంగా నడుస్తుంటే 2 శ్వాసలు లోనికి బయటికి నడుస్తున్నాయా? లేదు. 1 సైడే నడుస్తుందా? 1 సైడ్ నడుస్తుంది కదా, అది లెఫ్టా రైటా తర్వాత 1 సైడ్ నడుస్తుంది. అంటే 2 నడవాలిగా, మరి ముక్కులు 2 ఉన్నాయి కదా, నడవట్లేదు కదా. ఈ రెండింటిని కలపడమే యోగం. ఎందుకు విడిపోతున్నాయి? వీటిని 2 ఫస్ట్ కలపాలి. ఎందుకు విడిపోతున్నాయి? 2 ముక్కు రంధ్రాలుగా, మళ్ళీ కాసేపటికి ఇటు వస్తుంది, మళ్ళీ కాసేపటికి అటు వెళ్తుంది కదా, అవునా కదా. వీటిని రెండింటిని కలపడం యోగం, మొదటి స్టెప్.
మీరు యోగంలోకి వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్ రావాలి. ఫస్ట్ విడివిడిగా జరిగే శ్వాసలను ఏకం చేయడమే యోగం. యోగంలో మొట్టమొదటి స్టెప్. ఈ 2 శ్వాసలను ఎలా కలపాలి? ఎడమదాన్ని తీసుకొచ్చి కుడిలో కలపాలి, కుడిదాన్ని తీసుకొచ్చి ఎడమలో కలపాలి కదా. ఎవరు కలపాలండి? గురువు వచ్చి కలుపుతాడా? క్లాస్ పెట్టిన వాళ్ళు వచ్చి కలుపుతారా? మిమ్మల్ని అన్నోళ్ళు వచ్చి కలుపుతారా? మీరు అన్నోళ్ళు వచ్చి కలుపుతారా? కలపరు కదా. ఎవరు కలుపుకోవాలి? మీరే కలపాలి. మీరు యోగంలోకి వెళ్ళాలనుకుంటేనే, లేదంటే ఈ ప్రక్రియను పక్కన పెట్టేయండి. ఇక మీకు చెప్పినట్టు అన్నీ మిగతా చేయండి. మీరు యోగంలోకి వెళ్ళాలంటే ఎవరు యోగులు అవుతారండి? ఎవరు యోగులు అవుతారు? యోగం చేసిన వాళ్ళు మాత్రమే యోగులు అవుతారు. కృష్ణుడు ఏం చెప్తాడు? నాకు జ్ఞానులంటే ఇష్టము, తపస్సు చేసే వాళ్ళు ఇష్టము, కానీ యోగి భవ ఇవి గమ్మనలే, జ్ఞాని గమ్మనలే, తపస్సు చేయమనలే. ఏం గమ్మన్నాడు? యోగి భవ. అర్జున కాదు, మానవ. యోగి భవ మానవ. సమస్త మానవాళి ఎక్కడికి వెళ్ళి రావాలంటే ఈ 2 శ్వాసలను ఫస్ట్ ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేయాలి. అనులోమ విలోమంగా దాన్ని చెప్తారు. అనులోమ విలోమం చేస్తే ఏమవుతుంది? అనులోమ విలోమం మరి అవుతుందా కాదంటే మీరు అనులోమ విలోమం ఒక 10-15 మినిట్స్ చేసి చూసుకోండి. 2 అబ్జర్వ్ చేయండి. చేస్తే 2 బ్యాలెన్స్డ్గా నడుస్తాయి. చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా చేయాలి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మద్దు. ఆధ్యాత్మికలో ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయడం మహామూర్ఖత్వం. మీరు ప్రాక్టికల్గా చేసి దాన్ని ఫీల్ అవ్వగలగాలి. ఫీల్ అయినప్పుడు ఆ సార్ చెప్పింది కరెక్ట్, లేకపోతే మళ్ళీసారి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇది మొదటి స్టెప్ అండి. రెండో స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు 2 శ్వాసలు లోనికి బయటికి నడిస్తే ఇక్కడ మొదటి స్టెప్ యోగం అయింది. ఇంకా రెండో స్టెప్ ఏం చేయాలి? ఆ శ్వాసను సమస్వరం అంటాం దాన్ని. 2 కలిసిన శ్వాసను సమస్వరం అంటే 2 కలిపే శ్వాసను లోపలికి తీసుకుంటాం మనం. ఇప్పుడు మీరు ఎక్కడి వరకు శ్వాసిస్తున్నారండి? మీ శ్వాస మూలాధారం వరకు పోతుందా? మూలాధారం పోతలేదు. ఒకసారి చేసుకోండి. హృదయమో గొంతో, ఎక్కువ మంది గొంతు కాడికి పోతుంది, లేదంటే లంగ్స్ కాడికి పోతుంది. లంగ్స్ అటు కిందికి వెళ్ళదు, హృదయం వరకు పోతుంది. మరి ఎక్కడికి పోతే ఇది యోగం అవుతుందంటే ఈ సమస్వరం, ఈ 2 శ్వాసలను కలిపి మనం మూలాధారం వరకు శ్వాసించగలిగితే, ఆ శ్వాసను తీసుకొచ్చి సహస్రారం వరకు తీసుకెళ్ళగలిగితే యోగం. ఇక మీరు యోగం అనే దానికి ఇంకా మీరు ఎన్ని చెప్పినా అది మీరు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ 2 శ్వాసలను కలపాలి. ఈ శ్వాసను మూలాధారం వరకు తీసుకెళ్ళాలి. మూలాధారం నుంచి వచ్చిన శ్వాసను మీరు ఎక్కడికి వెళ్ళి వదిలేస్తున్నారంటే ఇక్కడి నుంచి వదిలేస్తున్నారు. ముక్కులకు వెళ్ళాక వదిలేసేది, అవునా కదా? ముక్కులకు వెళ్ళి వదిలేస్తే ఎట్టుపోతుంది శ్వాస? బయటకు వస్తుంది. మరి ఇప్పుడు దేన్ని యోగం అంటాము? మూలాధారం వరకు తీసుకెళ్ళిన శ్వాసను మూలాధారం నుంచి మళ్ళీ ఆ శ్వాసను తీసుకొచ్చి సహస్రారంలో కుంభకం చేసినప్పుడు యోగం అనిపించుకుంటుంది. దాన్నే యోగం అనిపించుకుంటుంది. యోగం అంటే అంటే దీనికి స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. యోగం అంటే నీ శ్వాస ఎలా నడుస్తుందో మీకు తెలియట్లేదు, మనకు తెలియట్లేదు. ఈ స్వర విజ్ఞానం అనేది అనంతంగా ఉంది. ఈ స్వర విజ్ఞానంలో యోగానికి సంబంధించి తెలిసిన చాలు. మొత్తం మనకు అవన్నీ తెలవాల్సిందంటే పెద్ద జ్ఞానం, ఒక చాలా రోజుల తరబడి వినాల్సిన జ్ఞానం అది. అంటే ఇక్కడ ఫస్ట్ నీ శ్వాస సమస్వరం మూలాధారం వరకు శ్వాసించి మూలాధారం. ఇప్పుడు దీనికి కృష్ణుడి గీతలు ఏం చెప్పాడు? ప్రాణాన్ని అపానంలో కలుపు, ప్రాణాన్ని అపానంలో కలుపు, అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంలో కలిపి దృష్టిని బ్రుకుటి పైకి నిలుపు అని చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పాడా నేనే చెప్తున్నాడా? గీత చదివిన వాళ్ళు ఉన్నారు కదా. మరి భౌతికత అధ్యయన మండలిలో మనం మాట్లాడుతున్నాం. గీతా అధ్యయన మండలిలో ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు, ఇందులో ఉన్నారు కదా. అదేనమ్మా చెప్పింది కరెక్టేనా? 100%. మీరు చేస్తున్నారా, మనం చేస్తున్నామా, నేను చేస్తున్నానా ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. ప్రాణం అంటే మనం శ్వాసించే శ్వాస, అపానం అంటే మూలాధారంలో ఉన్న పంచప్రాణంలో ఒక ప్రాణం. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆ అపానంలో కలిపి, ఆ అపానాన్ని తీసుకొని ఈ ప్రాణంతో పాటు ప్రాణ అపానాలను తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంకు పైకి దృష్టి నిలుపు. సింపుల్గా ఎప్పుడో చెప్పబడింది. ఇప్పుడు ఏమైనా కొత్తగా పుట్టుకొస్తున్నారా గురువులు? ఉన్నదాన్ని చెప్పుకుంటున్నాం, కానీ ఆ ఆచరణ లేదు. ప్రాణాన్ని అపానంలో కలపడం, అపానాన్ని ప్రాణంలో కలపడం అనేది సాధనగా లేదు.
ఒకవేళ చేసిన దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ శ్వాసను 2 ముక్కుల ద్వారా బయటికి వదిలేస్తున్నారు. అవునా? కానీ ఎక్కడ కలపాలండి? సహస్రారంలో కలపాలి. ఇది యోగం అనిపించుకుంటుంది. ఇదే యోగం. దీన్ని ఏమన్నారంటే మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గత రూపేణ ప్రదక్షిణం. ఇందాక చెప్పారు కదా సార్, అభిషేకం జరుగుతుందని. నువ్వు సహస్రారం పైనుంచి శ్వాసించి మూలాధారం వరకు తీసుకెళ్తే ఆ విశ్వమయ ప్రాణశక్తి నీ శ్వాసతో పాటు అన్ని చక్రాలలో ఉన్న ఆ యొక్క శివునికి అభిషేకం చేస్తూ మూలాధారం వరకు వెళ్ళి మూలాధారంలో ఉన్న నిద్రాణంగా ఉన్న నిద్రిస్తూ ఉన్న 3.5 చుట్టులతో ఉన్న ఆ అనంతమైన శక్తిని మేల్కొల్పి తనతో పాటు తీసుకెళ్ళే ప్రక్రియ ఈ యోగంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ 2వ స్టెప్ అయింది. యోగం మూలాధారం నుంచి తీసుకెళ్ళి ఇక్కడ కలపడం. 3వ స్టెప్ ఏంటి? మూలాధారంలో కలిపిన నీ యొక్క శ్వాస అక్కడున్న కుండలిని శక్తిని పట్టుకొని మేల్కొల్పి తనతో పాటు తీసుకెళ్ళి సహస్రారంలో లయం జరుగుతుంది. కుండలిని శక్తి విడిపోయి ఉందా? కలిసి ఉందా? ఇప్పుడు 2వ స్టెప్ మనం యోగం మూలాధార టు సహస్రారం. అర్థమైంది కదా? ఫస్ట్ స్టెప్ అనులోమ విలోమ 2 శ్వాసలను కలపడం. 2వ స్టెప్ మూలాధారంలో ఉన్న శ్వాసను పైకి ఈ క్రియ చేయడం. 3వ స్టెప్లో ఏం చేయాలి? విడిపోయిన 2 కలపడం యోగం అనుకుంటున్నాం మనం. ఇప్పుడు విడిపోయింది శ్వాస కలిపాము. మొదటి స్టెప్లో ఒక విధంగా కలిపాము, 2వ స్టెప్లో ఒక విధంగా కలిపాము. 3వ స్టెప్లో ఏం చేయాలి? కుండలిని శక్తి అన్నాం. ఈ కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చాలా సందేహాలు ఉన్నాయా? దీని మీద చాలా రకరకాలుగా వినడం ద్వారా కుండలిని శక్తి అంటే భయభ్రాంతులతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా లేరా? కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది అనేది ఒకటి, కుండలిని అనే పేరు వింటే ఒకటి. కృష్ణ అంటేనే కుండలిని శక్తి, దట్ ఈస్ శ్రీకృష్ణ. శ్రీ మీన్స్ మూలం, కృష్ణ అంటే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తే మూలం నుంచి రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఎక్కడుంది అది? ప్రతి ప్రాణిలో, ప్రతి వ్యక్తిలో ఉంది. అది లేని వ్యక్తి లేడు, అది లేని ప్రాణి లేదు, ఉన్నదంతా అదే యాక్చువల్గా. అది ఎక్కడుంది మానవునిలో అంటే మూలాధారంలో ఉంది. మరి ఉందా? ఎవరైనా చూశారా? మీరు చెప్తున్నారు అంటే నేను చూశాను. ఐ ఫీల్ దట్. నేను చక్కగా అనుభూతి చెందాను. ఆ కుండలిని శక్తిని దర్శించాను, మేల్కొల్పాను, చూశాను, మాట్లాడుతూనే ఉంటాను. ఇప్పుడు యోగంలో 3వ స్టెప్ మన శ్వాసతో ఇప్పుడు సమస్వరం చెప్పుకున్నాక 2 సమస్వరాలను శ్వాసించి మూలాధారంలో కుంభించి చక్కగా దాన్ని సహస్రారంలో నిలపడం. బయటికి వదిలేస్తే ఏమవుతుంది? 2 ముక్కుల ద్వారా నీ శ్వాసను బయటికి వదిలేస్తే పునర్జన్మ. ఆ శ్వాసను సహస్రారంలో పట్టి నిలిపి ఉంచితే జన్మరాహిత్య స్థితి. ఈ జీవుడు దేవునితో అనుసంధానం అవ్వడం, ఈ మానవుడు మాధవుడు అవ్వడం ఎక్కడ? శ్వాసను పైకి తీసుకెళ్ళినప్పుడు. ఎక్కడి నుంచి పైకి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? చనిపోయిందంటే ఏమైందంటారు? ప్రాణం పోయిందంటారు. నీ ప్రాణాన్ని ఎక్కడికి పంపాలి? పైకి పంపాలి. ప్రాణం పైకి పోతేనే కదా జీవుడు పోయేది. ఇప్పుడు ప్రాణం ఎటు తీసుకెళ్ళాలి? పైకి తీసుకెళ్ళాలి. మరి పైకి తీసుకెళ్తే ఏం జరుగుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది. అది చెప్పాల్సింది కాదు, మీరు అనుభూతి చెందాలి. ఇక్కడ భయపెట్టాల్సింది కాదు, ఉన్న వాస్తవాలు చెప్పబడతాయి అంతే. మీరు తీసుకెళ్ళారా, మీకు అర్హత ఉందా, యోగ్యత ఉందా, మీరు ఉపయోగించుకుంటారా, తర్వాత అది. అంటే ఈ ప్రాణాన్ని అలా తీసుకెళ్ళాలి. మరి ఇక్కడ ఏముంది? పరబ్రహ్మ స్థాయి, పరమాత్మ స్థితి అని అంటాం దీన్ని, సహస్రారాన్ని. ఇక్కడున్న పరబ్రహ్మ స్థితికి నీ ప్రాణాన్ని కలిపితే ఏమవుతుంది? అక్కడ నువ్వు ఆ యొక్క స్థితికి లయం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడే. విడిపోయింది నుంచి ఇక్కడే, కలిసేది కూడా అక్కడే. సహస్రారం పైనుంచి శ్వాసించాలి అన్నారు ఇప్పుడు ఇందాక సారు, అవునా? సహస్రారం పైనుంచి శ్వాసించే వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది ఉండే ఉంటారు. సహస్రారం పైనుంచి శ్వాసిస్తాడు. మీకు సహస్రారం పైనుంచి శ్వాసించడం అనేది తెలిస్తే మూలాధారంలో నుంచి శ్వాసించి సహస్రారంలో కుమ్మించడం కూడా తెలుస్తుంది.
ఈ కుంభకం అంటే కూడా చాలామందికి అపోహలు. మరి కుంభకం చేయడమా వద్దా? కుంభకం అనే పదాన్ని తీసేద్దామా చేయాలా? సృష్టి స్థితి లయ ఉందా? పూరక రేచక కుంభకం. పూరకం ఉంది శాసించడం, రేచకం ఉంది వదలడం, కుంభకం ఉంది. కుంభకాన్ని వదిలేసి సాధన చేస్తున్నారు. కుంభకం చేయకపోతే సాధనలో ముందుకెళ్ళరండి. కుంభకం జరగకపోతే సాధనలకు ముందుకెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? మీరు సమాధి స్థితిలో జరిగేది మీకు మొత్తం శాశ్వత కుంభకమే జరుగుతుంది. అక్కడ మొత్తం కుంభకం సాధన లేని అక్కడ మీరు సమాధిలోకి వెళ్ళలేరు. ఎందుకంటే సమాధిలో శ్వాస లయమైపోతుంది, ఆగిపోతుంది, మనసు ఆగిపోతుంది. అప్పుడు ఏంది? కుంభకమే. అదే శాశ్వత కుంభకం అంటారు దాన్ని. ఆ శాశ్వత కుంభంలోకి మీరు వెళ్ళాలంటే కుంభకం కొంచెం కొంచెం సాధన చేయాలి. దీనికి కృష్ణుడు కూడా ఒకటి చెప్తాడు. శ్వాస యూటర్న్లో నేను ఉంటానంటాడు. శ్వాస యూటర్న్ అంటే శ్వాస ఇక్కడికి వచ్చింది, పైనుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇటుకెళ్ళి పైకి వెళ్ళాలి కదా. ఆ యూటర్న్ తీసుకుంటుంది కదా. అక్కడ ఎక్కడికైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకుందో ఆ చిన్న మూలలో చిన్న ప్లేస్లో నేను ఉంటాను, నేను ఉండే ప్లేస్ అదే అంటాడు. ఐడియా ఉందా అండి? గీత గీత ఉందా లేదా? ఉంది కదా. మీరు దాన్ని ఎలా గమనిస్తారు? ఆయన ఎప్పుడు దొరకబట్టుకుంటారు? లక్షలాది వేలాది కోట్లాది మంది నన్ను చేరడానికి తప్పిస్తున్నారు, అందులో ఒక్కరే నన్ను చేరుకుంటున్నారు. ఆ ఒక్కరు మీరే కావచ్చేమో కదా. ఆ ఒక్కరు ఈ పాయింట్ని గమనిస్తారు. శ్వాస కిందికి వచ్చి పైకి వెళ్ళే మూల మలుపు ఉంటుంది కదా, అనువంత సూక్ష్మములో మీరు దాన్ని పట్టుకోవాలంటే మీరు కుంభకం చేయాలి. శ్వాసించి కుంభించడం, ఆ కాసేపు సెకండ్లో 2 సెకండ్లో శ్వాసను అక్కడ ఆపితే ఆ మూల దొరుకుతుందా దొరకదా? దొరుకుతుందా దొరకదా? ఇక్కడ కూడా డౌటేనా? దొరుకుతుంది. మీరు ఆ పాయింట్ కుంభిస్తే ఆ పాయింట్ దొరికిపోతాడా లేదా? మళ్ళీ శ్వాసను పైకి వదిలాం, పైకి వదిలిన శ్వాస మళ్ళీ ఏం చేస్తుంది? కిందికి వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వల్ల యూటర్న్ తీసుకోవాలా వద్దా? మళ్ళీ అక్కడ కూడా పట్టుకోవాలా వద్దా? అంటే మూలలలో ఉన్నాడు. శ్వాస తిరిగే పాయింట్లో, చిన్న పాయింట్లో, అనువంత పాయింట్లో నేనున్నాను, అదే నా స్థానం అని చెప్పాడు. ఆ పాయింట్ని మీరు పట్టుకోవాలంటే మీరు ఏం చేయాలండి? ఆపాలి. అక్కడ కాసేపు ఆపాలి. శ్వాస తీసుకున్నావు ఆపు, శ్వాస వదిలావు ఆపు. ఈ వదలడం తీసుకోవడం శాశ్వత కుంభకం జరగాలంటే పూరక రేచక కుంభకాలు, సృష్టి స్థితి లయం. మీరు సృష్టిని చేస్తున్నారు, లయం చేస్తున్నారు, స్థితిని గాలికి వదిలేస్తారు. కుంభకం అనేది లేదు. కుంభకం 1 సెకండ్ నుంచి మెల్లమెల్లగా మీరు కుంభిస్తూ ఉంటే ఆ పాయింట్లో ఉన్న అనంతమైన ఎనర్జీ మీకు కనెక్ట్ అయ్యి మీరు ఆ ఎనర్జీతో పాటు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు అర్థమైందా? ఇది 3వ స్టెప్లో మీరు ఆయనను పట్టుకునే విధానం. ఆయన అంటే మన లోపల ఉన్న శక్తి. కృష్ణుడు అంటే మన లోపలి కృష్ణుడు కాడు. ఆడ మన లోపల ఉన్న కృష్ణతత్వాన్ని ఆ శ్వాస యొక్క జర్నీలో పట్టుకోవాలి, కుంభించాలి. కుంభకం అలవాటు చేస్తే ఈ కుంభకం చేయడం ద్వారా ఏమవుతుంది? మీరు శాశ్వత కుంభంలో సమాధిలో ఏం జరుగుతుంది? మొత్తం ఆగిపోతుంది. సిస్టమ్ అంతా షట్ డౌన్ అవుతుంది. సిస్టమ్ అంతా బ్రేక్ డౌన్ అంటారా, షట్ డౌన్ అంటారా, వ్యవస్థ అంతా ఆగిపోయి అక్కడ కుంభించిపోతుంది. మొత్తం అక్కడ కుంభకం జరగాలంటే ఈ శాశ్వత కుంభకాలు మెల్లమెల్లగా జరిగి మెల్లమెల్లగా ఆ స్థితికి వెళ్తారు అందరు. మరి ఈ కుంభకం లేకపోతే ఎలా? సాధన చేయాలి, నిరంతరం సాధన చేయాలి. సాధన చేసి ఆ పాయింట్ కోసం సాధన చేయాలి. ఇది ఒకటి. ఇప్పుడు 2 ఏమైనాయి? కలుపుతున్నామా లేదా? యోగం అంటే ఏంది? కలవడం. ఇప్పుడు విడిపోయినాయి. శ్వాస విడిపోయింది, విధానం విడిపోయింది, లయం విడిపోయింది. విడిపోయిన దాన్ని కలపడం లయం అనుకుంటున్నాం. అన్నీ విడిపోయిన ఈ సిస్టాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధానాన్ని, ఈ పద్ధతిని మనం కలెక్ట్ చేసుకుంటే, సరి చేసుకుంటే ఆ సిస్టాన్ని కరెక్ట్ మనం ఫాలో అవ్వచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? ఈ మూలాధారం నుంచి ఆ యొక్క ఎనర్జీ ఫ్లో మీకు తెలిసినప్పుడు, ఇక్కడికి వచ్చి ప్రాణాన్ని ఇక్కడ నిలిపినప్పుడు ఇక్కడ ఆగిపోతుంది. కలవడం ఎక్కడ కలవడం? మూలాధారంలో ఉన్న ఆ యొక్క శక్తి శాస్త్రాలలో ఉన్న చైతన్యంతో కలవడం. శాస్త్రాలలో ఏముంటుంది? చైతన్యం ఉంటుంది. చైతన్యము. మూలాధారంలో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. మూలాధారంలో ఏముంది? ఎనర్జీ ఉంటుంది. 12:30కి చెప్పండి టైం. నాకు 12:30 అయిందో చెప్పండి. అర్థమైందండి? ఇది చైతన్యం. మూలాధారంలో ఏముంది? ఎనర్జీ అంటే శక్తి. ఇది తీసుకుపోయి దీన్ని కలిపినప్పుడు ఏమవుతుంది? చైతన్య శక్తిగా మనం పిలుస్తాం. చైతన్య శక్తి.
దీన్ని చైతన్యం అంటున్నాం, దాని కిందికి అంటున్నాం. మనం సైంటిఫిక్ వరల్డ్లో ఏం చెప్పాలంటే ఇది కాన్షియస్నెస్ చైతన్యము, లేదంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఇది కిందిది ఏంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇప్పుడు రెండు కలిసి ఏమవుతుంది? ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీగా పిలవచ్చు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ రెండు విడిపోయినాయి. ఇక్కడ కూడా ఈ రెండు కలపడమే యోగం అనేది తెలుసుకున్నాం కదా. ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది? చైతన్య శక్తిగా. దీన్నే అర్ధనారీశ్వర తత్వంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం లేదు మనకు. ఈ రెండు కలిపితే అర్ధనారీశ్వర అంటే శివుడు శక్తులు ఏకమైన స్థితి. శివశక్తులు అంటారు కదా. పోనీ శివ కళ్యాణం అంటారు కదా, శివ కళ్యాణం జరిపిస్తారు కదా బయట. పార్వతికి శివునికి కళ్యాణం చేయడమే శివ కళ్యాణంగా చెప్పుకుంటున్నారు కదా. కానీ పార్వతి ఎక్కడుంది? కుండలి శక్తి రూపంలో ఉంది. శివుడు ఎక్కడున్నాడు? సహస్రారంలో విరాజిల్లుతున్నాడు. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? శివ కళ్యాణం జరుగుతుంది. మరి శివ కళ్యాణం బయట జరుగుతుందా, లోపల జరుగుతుందా? మనలో జరగట్లేదు, కానీ జరిపించాల్సింది ఎవరు? ఎవరికి వాళ్ళే. మీరు శివుల కళ్యాణం ఎన్ని డబ్బులు ఉండవచ్చు, ఎన్నో పెట్టి చేయిస్తారు, అవునా కదా? మరి డబ్బులు లేని పరిస్థితి ఇది అలగలేదా? మూలాధారంలో నుంచి శ్వాసను తీసుకెళ్ళి సహస్రంలో కుమ్మిస్తే ఏం జరుగుతుంది? శివునితో కళ్యాణం జరుగుతుంది, శివ కళ్యాణం జరుగుతుంది. జరగాల వద్దా? ఇప్పుడు ఎక్కడున్నాయి శివుడు? పార్వతి ఎక్కడుంది? మూలాధారం ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? నీ శ్వాసను తీసుకెళ్ళి మూలాధారంలో అమ్మవారిని తీసుకొని శ్వాసతో పైకి వెళ్ళాలి, అవునా కదా? శివ కళ్యాణం చేయాలా వద్దా? శివ కళ్యాణం జరిగితే ఏమవుతుంది? అర్ధనారీశ్వర తత్వం మీరు అనుభూతి చెందుతారు. మీరే సమస్తం. అర్ధనారీశ్వర తత్వం, శివుడు శక్తి వేరువేరు కాదు, అంతా లోపలే ఉంది. ఈ రెండు ఏకమవడమే యోగం అని తెలుసుకుంటారు. 7 యోగంలో 3వదైందా? దీన్ని ఇంకేమంటారు? మనకు పురాణాల్లో ఇవన్నీ చెప్పారు. చెప్పడం ద్వారా మనకు కథలలో వెళ్ళిపోయినాం అంతే. సీతారాముల కళ్యాణం చేస్తున్నావా లేదా? ఇదే సీతారాముల కళ్యాణం. రాముడు ఎక్కడికి కట్టిండు వారది? లంకకు కట్టిండు. లంక ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. రాముడు అంటే ప్రాణశ్వాస తీసుకెళ్ళి ఆ మూలాధారంలో కుమ్మించి సీతమ్మను పైకి తీసుకొని పోయిండు. వారధి కట్టడం అంటే ఏంటి? తోవేయడం. కానీ నువ్వెక్కడి దాకా చేస్తున్నావు? హృదయం వరకు శాసిస్తున్నావు, వదిలేస్తున్నావు. లంక పోని, రాముడు పోని, సీత పోని, ఏమైతే మీరు యోగులు ఎప్పుడవుతారు? మీ శ్వాసను మూలాధారంలో ఉన్న సీతమ్మ దగ్గర తీసుకెళ్ళి కుమ్మించి ఆ సీతమ్మను తీసుకొచ్చి రామునితో కలపడమే యోగం. ఇదే సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం బయట జరుగుతుందా లేదా? మరి నీ లోపల జరిగే సీతారాముల కళ్యాణం నువ్వు తెలుసుకోకపోతే ఈ జన్మ ఎట్లా ఆఖరి జన్మ అవుతుంది? సాధకులందరికీ తెలుసుకోకపోతే, ఈ విధంగా సాధన చేయకపోతే మీలో ఉన్న దైవత్వాన్ని ఎన్ని జన్మలైనా తెలుసుకోలేరు. చివరి మెట్టు ఎక్కడం 99 మెట్లు ఎక్కిన దానికన్నా రెట్టింపు 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 ఉంటుంది 100వ మెట్టు. ఆ 100వ మెట్టే లయం. ఎందుకు 99 మెట్లు అందరు ఎక్కుతారు? అనేక జన్మలుగా 99 కాడ వెనకబడిపోతారు. ఎన్నో అడ్డొస్తాయి, ఏదో అడ్డొస్తుంది, ఎన్నో ఎదుగుతున్న వాళ్ళే మళ్ళీ అక్కడికి వెళ్ళి పల్టీలు పడి 100వ మెట్టుకు తీవ్ర ప్రయత్నంతో వచ్చి పైకెత్తారు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం అంటే ఇదే, శివపార్వతుల కళ్యాణం అన్నా ఇదే. ఇది జరిగితే ఏం జరుగుతుందంటే మీ ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. మీరు లోక కళ్యాణం బయలుదేరాలి కదా. ఎంతమంది చేస్తారు లోక కళ్యాణం? ఇందులో ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తారు లోక కళ్యాణం? మీరు లోక కళ్యాణం బయలుదేరాలంటే ముందు మీ లోపల ఏం జరగాలంటే మీ ఆత్మ కళ్యాణం జరగాలి. మీ ఆత్మకు కళ్యాణం చేయడమే లోక కళ్యాణం అండి. దీన్ని మించిన సేవ ఈ భూమండలం మీద లేదు. దీన్ని తెలుసుకోవలసిన యోగి భూమి మీదకి రాడు, ఎందుకంటే దీన్ని తెలుసుకోవడానికే వస్తాడు. ఇది చేయని వాళ్ళు వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. ఇది చేయండి నీ ద్వారా ఏ పని కాదు. నీ ఆత్మ కళ్యాణమే మొత్తం భూమండలం ఉన్న ఈ ఆత్మ కళ్యాణం చేయడం ద్వారా పొందే సేవ దీన్ని మించిన సేవ కాదు. మీరు సేవకు బయలుదేరుతారు, ఏదో సేవ చేస్తారు. మీ ఆత్మను మోక్షంలోకి పరమాత్మతో లయం చేయడమే అత్యున్నత సేవ. దీన్ని మించిన సేవే ఈ సేవ తర్వాత అన్ని సేవలు. కానీ దీన్ని పక్కకు వదిలేసి మిగతా సేవలకు వెళ్తున్నామా లేదా? వెళ్తున్నారా లేదా? ఎస్ సార్ నో? కొంచెం కటువుగా ఉన్నా వాస్తవాలే కదా ఇవి. నేను వాళ్ళకి సేవ చేయాలి, అరే నీ ఆత్మను మోక్షాన్ని తీసుకెళ్ళరా బాబు, ఇదే గొప్ప సేవ. నీ ఆత్మకు ముక్తిని ప్రసాదించట్లేదు, నీ ఆత్మను నువ్వు ఆపేస్తున్నావు రకరకాల విధాలుగా. నేను బయలుదేరుతున్నా, అది చేయాలి ఇది చేయాలని. ఏం ప్రయోజనం? ఏ జన్మ సరిపోతాయి? ఎన్ని జన్మలు పడతాయి?
కదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? చేయడానికి సిద్ధమేనా? ఏదో భయంగా ఉంది సార్ కదా? భయం ఏం లేదు కదా? మీ శ్వాస మీ చేతిలోనే ఉంది. విధానం తెలుపుతున్నారు ఇక్కడ. గురువులా చేంజ్ చేశారు. నీ శ్వాసని ఈ విధంగా శ్వాసించరా అబ్బా, అంతే గురువు పని. గురువు అంతకుమించి మిమ్మల్ని ఏం చేయలేడు. ఇక ఆ విధానం చెప్పినాక ఏం చేస్తాడు, తర్వాత మీరు ముందుకెళ్ళాలి అంతే. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మీ శ్వాసించే విధానంలో మనం ఈ స్థాయి నుంచి శ్వాసించగలగాలండి. సహస్రారం పైనుంచి ఈ స్థాయి నుంచి శ్వాసను లాగాలి. ఇక్కడి నుంచి చేయగలరా? అలా చేయగలరా? కొంచెం చేసి చూంచానా? ఒక్కసారి చెప్తాను, మళ్ళీ నా ఫోన్లు చేయకండి. దీనికి జూమ్లో చేరండి. శ్రీ విద్యాలయం అనే యూట్యూబ్ ఛానల్ జూమ్లో చేరండి. ఓకే, నేను చేసి చూపిస్తాను. సహస్రారం పైనుంచి శ్వాసించినప్పుడు మూలాధారంలోకి వస్తుంది. మూలాధారం నుంచి పైకి తీసుకెళ్ళడమే ఈ యొక్క యోగం చేయాలి. రెండు శ్వాసలను కలిపి పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే, మనం కాశీకి వెళ్తారా వెళ్ళరా? ఎంతమంది వెళ్ళారు? కాశీలోకి వెళ్తే ఏం జరుగుతుందని చెప్తారు? మోక్షం వస్తుందని చెప్తారు. అవునా కదా? మోక్షం వస్తుంది. పోయిన వాళ్ళందరికీ వచ్చిందా అండి? రాలేదు. వస్తుందా కూడా నమ్మకం లేదు. మరి కాశీ ఎక్కడుంది అంటే నీ లోపలే కాశీ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పి నేను టైం చూసుకొని చేద్దాము. అంటే సబ్జెక్ట్ అంతా రాదు, కొంచెం కొంచెం టచ్ చేస్తాను. ఈ దేహమే దేవాలయం అని అన్నారు. ఈ దేహమే సర్వ సృష్టి యొక్క ఫార్ములాతో నిర్మాణం జరిగింది. ఈ హ్యూమన్ బాడీ, మన శరీరము, సకల చరాచర సృష్టి అంతా కలిపి ఈ దేహంలో పెట్టాడు భగవంతుడు. ఆయన గొప్పగా కృతజ్ఞత తెలపాలా వద్దా? సకల చరాచర సృష్టి ఏ నమూనాతో డిజైన్ చేయబడ్డదో అనేక బ్రహ్మాండాలలో ఉన్నదంతా నీ దేహంలో ఇమర్చిపెట్టి పెట్టాడండి. బ్రహ్మాండాలు, విశ్వాలు, లోకాలు, లోకేశుడు సర్వం లోపలే ఉన్నాయని తెలుసుకోండి. ఈ దేహం బ్రహ్మాండాన్ని తలతో పోల్చారు. సకల చరాచర సృష్టిలో బ్రహ్మాండం నీ తల ఒక్కటే బ్రహ్మాండం. విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్రాలు కలిపి బ్రహ్మాండం. పిండాండము విశుద్ధి నుంచి మణిపుర వరకు, అండాండము మణిపుర టు మూలాధార. అంటే ఈ అండ పిండ బ్రహ్మాండాలే నీ దేహంలో, మన దేహాలలో ఇముడ్చబడి ఉన్నాయి. ఓకేనా? ఇది ఇప్పుడు ఈ అండపిండ బ్రహ్మాండాలలో ఉన్నది అంతా దేహంలో ఉన్నప్పుడు కాశీ లోపల ఉండదంటారా? కాశీ ప్లేస్ ఉండదా లోపల? ఉంటుందా? ఏ కాశీ వేరే సార్ భలే ఉన్నారు, లేకపోతే అక్కడికి అంతమంది ఎందుకు పోతారు కదా? ఇప్పుడు ఉందా కాశీ? మరి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఆ కాశీ నీ లోపలే ఆ కాశీ క్షేత్రం ఉంది. ఆ కాశీ క్షేత్రానికి నువ్వు తీసుకెళ్ళి అక్కడ నీ ప్రాణాన్ని వదిలేయాలి. చావడానికి పోతున్నారు లేదా అక్కడికి? కానీ చావలేక వస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఓకే, ఎందుకోసం పోతున్నారండి? మోక్షం కోసం మాత్రమే కాశీకి పోతారు. అవునా? మరి ఆ కాశీలో నువ్వు మునిగేస్తే ప్రాణం వదులుకుంటే మోక్షం. నీ కాశీలో నువ్వు ప్రాణాన్ని నిలిపితే కూడా మోక్షమే. నీలో ఉన్న కాశీలో నీ ప్రాణాన్ని తీసుకెళ్ళి వదిలేయాలి అక్కడ. అలా ఎలా వదిలేస్తాం సార్? భలే ఉన్నారు. ఏదో 4 ముక్కలు చెప్పడానికి పిలిచి భోజనం పెడతా ఉంటే వచ్చినాం, ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ వదిలేస్తా ఉంటే ఇప్పుడు ఇటేనా అంటే? నీ ప్రాణాన్ని ఆ కాశీలో నిలుపు కాసేపు. ఎక్కడుంది ఆ కాశీ? అంతే కదా? ఆ కాశీ చెప్తాను, ఓకేనా? పంపించడమేనా? పోతారా? పంపియ్య, మీరే పోవాలి. అంతే కదా? ఫ్రీ టికెట్ చక్కగా. ఈ సంవత్సరం ద్వారా ఆ కాశీలోకి నీ ప్రాణాన్ని వెళ్ళాలి. సంవత్సరం 2 సంవత్సరాలను కలిసి దాన్ని పైకి నెట్టాలి. ఎక్కడికి వెళ్ళి నెట్టాలంటే దానికి మార్గం ఉంది. ఈ దేహము 10 రంధ్రాలతో ఉంది. 9 రంధ్రాల గురించే మానవునికి తెలుసా? 9 రంధ్రాల, నవరంధ్రాలతో ఉన్న ఈ దేహాన్ని 10వ రంధ్రం నుంచి నీ ప్రాణాన్ని పైకి వెళ్తే మోక్షం. అదే యోగం. అర్థమైందా? 10వ రంధ్రం. నవరంధ్రాలు అయితే అందరూ తెలుసు, ముక్కులు, కళ్ళు, చెవులు, మలద్వారము, ఇవన్నీ తెలుసు కదా. మరి 10వ రంధ్రాన్ని దేనికి పిలుస్తున్నాం? బ్రహ్మరంధ్రంగా పిలుస్తున్నాం.
ఎవరైతే సాధకులు తన ప్రాణాన్ని బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని పైకి తీసుకెళ్ళగలుగుతారో, లేదంటే బ్రహ్మరంధ్ర భేదన జరుపుతారో వాళ్ళకు లయయోగం వస్తుంది, లయంలోకి వెళ్తారు, వాళ్ళకే మోక్షం వస్తుంది. బ్రహ్మరంధ్ర భేదన విన్నారా? దీన్ని కపాల మోక్షం అని కూడా అంటారు. విన్నారుగా పేరు? కపాల మోక్షం. ఈ కపాల మోక్షాన్ని మనం పల్లెటూళ్ళలో చూస్తాం. పెద్ద మనుషులు వాడు చనిపోయి కాలబెట్టంగా కాసేపు ఆవిరా వాడిని పుర్రె వెళ్ళాక పోదాం ఇంటికి అని అంటారు. అవునా? పేలుతుంది కొంతమందికి. పేలినాక హాయిగా వాడిని మోక్షం దొరికిందని పోతారు. కానీ అక్కడ పేలడం కాదు, ఇక్కడ పేలాలి. ఏం కావాలి? ఇక్కడ పేలాలి. నీ బ్రహ్మరంధ్రం అలా సహస్రదళకమలం 1000 రేకులతో అనంతంగా ఇక్కడ ఓపెన్ అయితేనే నీ ఈ జీవుడు దేవునితో కనెక్ట్ అయ్యి దేవుడు అవుతాడు. లేదంటే మానవుడే, మాధవుడే. ఓకేనా? అయితే ఎలా మరి దీన్ని బ్రహ్మరంధ్రం ఎలా ఓపెన్ అవుతుందంటారా? అవుతుందంటారా? అయిందంటారా? పోనీ ఎలా అవుతుంది? ఇప్పుడు శ్వాసను తీసుకెళ్లే పద్ధతి చూద్దాం. కాశీలోకి వెళ్ళాలి. ఫస్ట్ కాశీ ఎక్కడుంది? ఈ అంగిలి ఉంది కదా, కొండ నాలుక ఉందా అందరికీ? నాకు ఒక్కనికే ఉందా? అందరికీ ఉంది కదా. ఎస్, కొండ నాలుక ఉంది కదా. కొండ నాలుక నుంచి నీ శ్వాసను సమస్వరాన్ని పైకి పంపిస్తే 2 హోల్స్ ఉంటాయి అక్కడ. కొండ నాలుకకు వెనుక 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్ నుంచి శ్వాసను పైకి, దీన్ని కేచర ముద్ర ద్వారా క్రియాయోగంలో చేస్తారు. ఆ ముద్ర ద్వారా చేయడం కన్నా మీరు శ్వాసను నెడుతూ ఉంటే ఈ సమస్వరం శ్వాస వేడిగా ఉంటుంది. 2 ముక్కులకి వెళ్ళి జరిగే శ్వాస హీట్ వేడిగా ఉంటుంది. ఉంటుందా? చూసుకోవాలి. అన్నీ 2 సమస్వరం చేయడం ద్వారా హీట్ వస్తుంది. సమస్వరం కిందికి పైకి నడిస్తే హీట్ వస్తుంది. వేడిగా ఉన్న ఈ శ్వాసను ఆ అంగిల్ వెనుక నుంచి పైకి నెట్టాలి, పైకి వదిలేయాలి. పైకి వదులుతూ ఉంటే ఏమవుతుంది? హీట్తో ఆ హోల్స్లోకి వెళ్ళి ఆ శ్వాస పైకి వెళ్తూ ఉంటుంది. మీకు పైకి వెళ్ళే శ్వాస సహస్రారంపై పోటు వస్తుంది. పోట్ రోకలతో గుద్దితే పోటు అంటారు కదా. మన తెలంగాణ భాషలో అచ్చంగా అర్థం కావడానికి చెప్తున్నా. పోటు శ్వాసని ఇలా పైకి నెడితే సహస్రం ఇట్లా వస్తుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. చిన్నపిల్లలకి ఇట్లానే ఉంటుంది, అట్టుగానే లొట్ట ఉంటుంది. ఉండదు. ఇలా నువ్వు శ్వాసను పైకి నెడితే ఆ హోల్స్లోకి వెళ్ళి శ్వాస హీట్గా పైకి వెళ్ళి ఈ రంధ్రాల పైన సోమ గ్రంథి ఉంటుంది. ఏముంటుంది? సోమ గ్రంథి. గ్రంథులు అనేక ఉన్నాయి, కానీ దీనిపైన సోమ గ్రంథి, దాన్నే సోమేశ్వర లింగంగా పిలుస్తున్నారు. సోమ గ్రంథి. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ నువ్వు శ్వాసను పైనుంచి ఇన్నికి శ్వాసిస్తే ఈ సోమ గ్రంథికి ఫస్ట్ అభిషేకం జరిగే అన్ని శక్తి కేంద్రాలకు వస్తుంది బ్రెత్. ఇక్కడనే ఫస్ట్ జరుగుతుంది. కానీ నువ్వు దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తున్నావు కదా. ఈ సోమగ్రంథి ఈ వేడికి, ఈ శ్వాస యొక్క వేడికి స్రవించడం మొదలు పెడుతుంది, కరుగుతూ ఉంటుంది. అది ఎంత ఉంటుంది? ఒక కంది గింజంత, ఆముదం గింజంత సైజులో అనుకోండి. ఆ సైజులో ఈ హీట్ బ్రెత్ను పైకి నెడతా ఉంటే ఆ హీట్కి అది కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయినప్పుడు ఏమవుతుంది? నీ లోపలికి సోమరసం జారుతూ ఉంటుంది. సోమగ్రంథి నుంచి వచ్చేది ఏంటి? సోమరసం. సోమరసాన్ని ఏమంటారు? అమృతం అంటారు. ఆ అమృతం బొట్లుగా కొండనాలుక నుంచి మీ గొంతులో పడి వాళ్ళు గుటికేసుకుంటూ మింగేస్తూ ఉన్న వారికి అమరత్వం సిద్ధిస్తుంది. అమృతం తాగిన వాళ్ళకి ఏమొస్తుంది? మీరు అమరత్వం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోపలున్న కాశీలోకి వెళ్ళాలి. సమస్వరాన్ని ఆ 2 హోల్స్లోకి వెళ్ళి పైకి పంపి నెడతా ఉంటే ఈ సోమగ్రంథి కరిగి నీ సోమరసం తాగుతూ ఉంటే అక్కడ ఆగిపోలేదు, ఇంకా ఆ నుంచి పైకి వెళ్ళాలి. ఈ కరుగుదు అమృతం వస్తూ ఉంటుంది, ఇప్పుడు అమృతం దగ్గర ఆగద్దు. అమృతం తాగుతూ సాధనలో అలానే ఉంటూ నీ ప్రాణాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. దీనిపైన ఏమొస్తుంది? దీన్ని ఏమంటారు? ఈ పాయింట్ని ఆజ్ఞాచక్ర అంటారు, లేదా బ్రుకుటి అంటారు. భ్రూమధ్యం అది కాదు, అంటే మన వాడుకలో అందరికీ అలవాటుగా పిలుస్తున్నాం, కానీ ఇది బ్రుకుటి. దీనికి స్ట్రేట్గా తీసుకెళ్తే ఈ యాంగిల్ నుంచి పైకి వెళ్తే త్రిపుటి స్టార్ట్ అవుతుంది. బ్రుకుటి వెనుక త్రిపుటి ఉంటుంది. త్రిపుటిని ఏమంటారు అంటే ఇడపింగళ నాడులు, సుషమ్న నాడులు, ఈ 3 నాలు కలిసే పాయింట్ను త్రిపుటి అంటే ఈ 3 అక్కడికి ఆగిపోతాయి. త్రిపుటి, బ్రుకుటి వెనుక త్రిపుటి ఉంటుంది. ఈ ప్రాణం త్రిపుటిలోకి వెళ్ళాలి. ట్రయాంగిల్
ముక్కోణంగా ఎలా ఉంటుందో ఆ ప్రాణం అలా నువ్వు పైకి ఇంకా తీసుకెళ్తే త్రిపుటిలోకి వెళుతుంది. త్రిపుటిలో లయించాలి. లయం జరిగేది అక్కడ. కాశీలో ఏం మునుగుతారు? ఎక్కడ మునుగుతారండి? త్రివేణి సంగమంలో మునుగుతారు. ఇదే త్రివేణి సంగమం. త్రిపుటి మీన్స్ త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమంలో మునిగితే మోక్షం నీకు వస్తుందో రాదో పక్కన పెడితే, నీ సమస్వరాన్ని తీసుకెళ్ళి ఈ త్రిపుటిలో మునిగితే, ప్రాణవాడ నిలపగలిగితే, నీ ప్రాణం అందులో లయిస్తే నీకు జరిగేదే ఏంటి? మోక్షం. ఇప్పుడు మోక్షం మీ దగ్గర ఉందా? కాశీలో ఉందా? మీరు మోక్షం పొందాలనుకున్న వాళ్ళు మీరు ఈ యొక్క సోమగ్రంథి నుంచి సంసారాన్ని తీసుకెళ్ళి ఆ త్రిపుటిలో అక్కడి వరకు వెళుతుంది నీ శ్వాస. అక్కడే కుంభించాలి. నువ్వు కుంభించడం అనేది నీ చేతిలో ఉండదు, అది ఆగిపోతుంది. నువ్వు కుంభక సాధనలు ఎప్పుడైతే చేస్తావో అక్కడ శాశ్వత కుంభకం అక్కడ జరుగుతుంది. మనసు ఎక్కడ లయిస్తుందో అక్కడే, శ్వాస ఎక్కడ లయిస్తుందో అక్కడే, కుండలి శక్తి ఎక్కడికి వెళ్తుందో పాయింట్ అక్కడికే. ఈ త్రిపుటిలోకి నీ ప్రాణాన్ని తీసుకెళ్ళి కుంభిస్తే నీకు ఏం జరుగుతుంది? బ్రహ్మరంధ్ర భేదన జరుగుతుంది, కపాల మోక్షం జరుగుతుంది. ఈ త్రిపుటిలో నీ ప్రాణాన్ని లయించినప్పుడే నీకు మోక్షం సిద్ధిస్తుంది. అదే లయయోగం. లయం లయం లయం, ఇది శాశ్వత లయం. ఇదే శ్రీ విద్యాలయంలో నేర్పించబడేది, బోధించబడేది, పంచబడేది. ఇప్పుడు ఈ త్రిపుటిలో ఏం జరుగుతుంది? త్రిపుటి అక్కడ ఏమేమి ఉన్నాయండి? త్రిపుటిని ఏమంటారు? త్రివేణి సంగమని గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంటే జ్ఞానం ఇచ్చే తల్లి. జ్ఞానోదయం అవుతుంది. బుద్ధునికి ఏం జరిగింది? జ్ఞానోదయం అయింది. మరి మీకేం జరుగుతుంది? మనకేం జరుగుతుంది? జ్ఞానోదయం అవుతుంది. ఎప్పుడు? నీ ప్రాణాన్ని త్రిపుటిలో లయం చేసినప్పుడు నీ జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు మనం జ్ఞానులం అంటారా? మరి జ్ఞానులం అంటారా? నీ ప్రాణాన్ని ఆ త్రిపుటిలో లయం చేసినప్పుడు నీ జ్ఞానోదయం కలుగుతుంది. ఇంకొకటి ఏంటి? యమున. గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంటే జ్ఞానోదయం కలగడం. యమున యమధర్మరాజు అంటే నీకు అమరత్వం సిద్ధిస్తుంది. యమునితో అవసరం లేదు. నీ ప్రాణాన్ని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు, ఆపాలంటే ఆపచ్చు, ఉండాలంటే ఉండొచ్చు, ఎప్పుడంటే ఏ క్షణం అంటే అప్పుడు నువ్వే బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే నీ ప్రాణం అలా నీ చేతిలో ఉండి జీవ సమాధి అవుతావా, పలానా టైంకి వెళ్ళిపోతుందని చెప్పిపోతావా అనేది నీ ప్రాణం నీ చేతిలోకి వస్తుంది. అంటే అదుపు వస్తుంది, అమరత్వం సిద్ధిస్తుంది. మూడోది ఏంటి? గంగా. గంగా అంటే ఏంటి? పైనుంచి వచ్చే అనంతమైన శక్తి. ఆ శక్తి దర్శనం జరుగుతుంది. అనంతంగా నిండి ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీ నువ్వు ఫీల్ అవుతావు, దాన్ని దర్శిస్తావు, నువ్వేగా దానిగా మారుతావు. ఇది త్రిపుటిలో జరిగే స్థితి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఆకాశిక, ఈ కాశీలోక. ఈ కాశీలోకి వెళ్తారా? ఆకాశికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, సమయం కావాలి, అన్నీ కావాలి. ఈ కాశీ మీ చేతిలో ఉంది. మీరు ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళచ్చు, అప్పుడప్పుడు రావచ్చు. అక్కడ ఏం జరుగుతుంది? బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి మీకు సత్యం దర్శనం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ ప్రాణాన్ని సమస్వరాన్ని తీసుకెళ్ళి త్రిపుటిలో కుంభించినప్పుడు, త్రివేణి సంగమంలో మునికేసినప్పుడు మీరు ఆ యొక్క లయాన్ని అనుభూతి చెందుతారు. ఇప్పుడు లయంలోకి వెళ్ళాలా వద్దా? మరి దీన్ని ఎవరు చెప్పారు? సాక్షాత్తు ధ్యాన కోటి సమూలయ అని చెప్పిన కృష్ణ పరమాత్మకు అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఎవరు ఎక్కడ వెళ్తారనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎన్ని జన్మలు చేసి ఎత్తినా, ఎన్ని సాధనలు చేసినా మీరు లయంలోకి వచ్చి లయించాలి. అది మీ చేతిలో ఉంది. ఈజీ ఉందా లేదా? ఇప్పుడు దీన్ని ఏమైనా కష్టం ఉందా? ఒక్కసారి అది ఎలా శాసించాలో చూద్దాం. ఒక్కసారి నన్ను చూడండి. ఫస్ట్ మనం ముక్కులతో శ్వాసిస్తున్నాం, నడుస్తుందా లేదా మన ప్రమేయం లేకుండా? కానీ ఈ సంవత్సరం ఎలా శ్వాసించాలి? ఫస్ట్ కుక్క ఎలా శ్వాసిస్తుందండి? కుక్క అలానే శ్వాసిస్తుందా లేదా ఇంకెలా వేరే శ్వాసిస్తుంది? అంటే నోటితోటి శ్వాసించి నోటితోటి వదిలేస్తుంది, ముక్కుతో నోటితోటి శ్వాసి నోటితోటి వదిలేస్తుంది. అంటే శ్వాసిస్తుంది నోటితోటే, వదిలేస్తుంది నోటితోటే. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కసారి అది చేయండి. అలా లోపలికి శ్వాసించండి నోటితోటి, లోపలికి వదిలేయండి, బయటికి వదిలేయండి. రెండోసారి లోపలికి శ్వాసి నోరు మూసి పైకి వదిలేయండి. చేయండి. మీరు ఇంటికాడ చేస్తే ఏం చేయలేరు. మళ్ళీ నోట్లోకి వెళ్ళి శ్వాసించాలి. ఒకటి. రెండోది ఏం చేయాలి? శ్వాసించాలి, నోరు మూయాలి. లోపలికి శ్వాసించి నోరు మూసేయండి.
పైకి వదిలేయండి. ఇప్పుడు నోరుతోటి శ్వాసించి నోటితోటి వదిలేసినాం మొదటి స్టెప్. రెండో స్టెప్లో ఏం చేయాలి? నోటితోటి శ్వాసించి నోరు మూసి ఆ శ్వాసను పైకి వదిలేయాలి. ముక్కులు మర్చిపోండి, పైకి వదిలేయండి. రెండో స్టెప్ అయిందా? శ్వాసించి వదిలేసాం మొదటి స్టెప్, శ్వాసించి పైకి వదిలేసాం రెండో స్టెప్. ఈ మూడో స్టెప్లో ఏం చేయాలి? శ్వాస పైకి పోయింది కదా, దాన్ని అక్కడికి వెళ్ళి పట్టుకొని రండి లోపలికి. అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి లోపలికి వెళ్ళి లోపలి నుంచి మళ్ళీ అక్కడికి పంపించేసండి. ఎక్కడికి వెళ్ళి పైనుంచి పైకి వదిలేరు శ్వాసను, అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి కిందికి తీసుకురండి, ఇక్కడి నుంచి తీసుకొచ్చి పైకి వదిలేండి. దీన్ని వేస్తే మీ శ్వాస మూలాధారంలోకి వెళ్తుంది, మూలాధారం నుంచి సహస్రంలోకి వెళ్తుంది, మీరు చెప్పినట్టు ఆడుతుంది, మీ చేతిలో ఉంటుంది, మీ అదుపులోకి వస్తుంది. చేస్తారా? చేయగలమా? విష్ణుమూర్తి వాహనం ఏంటి? గరుడు. గరుడు ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రెండు శ్వాసలు ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు రెండు శ్వాసలను చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? ఆ గరుడం ఇట్లా చేస్తా ఉంటే అక్కడ ఆగిపోతుందా లేదా? నిలిచిపోతుందా లేదా? కిందికి వస్తుందా? అది ఏ పాయింట్ మీద ఉంటుందో ఆ పాయింట్ మీదే ఉంటుంది. మరి ఇప్పుడు నీ శ్వాసను అక్కడ చేయాలి. అంత శ్వాసలోనే ఉంది రహస్యం. సర్వ విజ్ఞానం అనంతంగా ఉంది. అందులో మన యోగానికి సంబంధించిన కొన్ని విషయాలు తీసుకుంటే సరిపోతుంది. కృష్ణుడు ఏం చేశాడు? ఫ్లూట్ వాయించాడు. ఎన్ని రంధ్రాలు ఉంటాయి ఫ్లూట్కు? 6 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయా? ఫ్లూట్కి ఎక్కువ ఉంటాయండి. ఒకటి ఊదేది కింద 5 ఉంటాయి, లేదంటే 6 ఉంటాయి రంధ్రాలు. ఆ ఫ్లూట్ అనేది నీకు వెన్నుపాము. నీ దేహంలో ఉన్న వెన్నుపామే కృష్ణుని చేతిలో ఉన్న ఫ్లూటు. అది అర్థం కాదు. ఆయన యోగి కాబట్టి అనంతంగా ఆయన పొందిన జ్ఞానాన్ని సింబల్స్ రూపంలో ఇచ్చారు. అది మనకు అంతరార్థాలు తెలియకుండా ఆయన ఫ్లూట్ వాయిస్తే గోపికలు ఆయన చుట్టూ చేరారు, గోవులు ఆయన చుట్టూ చేరాయి. గోపికలు అంటే నీ కర్మేంద్రియాలు, గోవులు అంటే నీ జ్ఞానేంద్రియాలు, ఫ్లూట్ అంటే నీ వెన్నుపాము. ఆ మీదికెళ్ళి ఊదిన ఆ యొక్క శ్వాస మూలాధారంకి వస్తే ఆ అన్ని రంధ్రాలలో ఆ శబ్దం శ్వాసను కరెక్ట్ మూలాధారం వరకు శ్వాసించి పైకి లాగితే సుమధురమైన సంగీతం వస్తుంది. నీ శ్వాసను అలా శ్వాసించి మూలాధారంలో కుమ్మించి మూలాధారం నుంచి పైకి తీసుకెళ్తే అదే ఫ్లూటు, ఇదే వెన్నుపాము, ఇదే విధానం. నువ్వు చేయక యోగి ఎప్పుడవుతావు? ఈ జన్మలో అవుతుందా? గోవులు కర్మేంద్రియాలు, గోపికలు జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు ఎమోషన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? నీ చేతిలో లేవు. భావోద్వేగాలు మనతో ఆడుకుంటున్నాయి లేదా ఎమోషన్స్. ఆ భావోద్వేగాలు ఎందులో ఉన్నాయి? వెన్నుపాములో ఉన్న శక్తి కేంద్రాలు ఉన్నాయి. వెన్నుపాములో ఏముంది? మహానాడి ఉంది, అదే సుషుమ్న నాడి ఉంది. ఆ సుషుమ్న నాడిలోనే ఈ మొత్తం కథ అంతా జరుగుతుంది. ఈ సుషుమ్న నాడిని మూలాధారం నుంచి పైకి లాగావా? సుషుమ్న మార్గం మూలాధారంలో ఉంది. ఆ మూలాధారం నుంచి ఆ యొక్క శ్వాస శాస్త్రాన్ని చేరిందా? నీ పంట పండుతుంది. ఈ చక్రాస్ అప్పుడు విచ్చుకుంటాయి. చక్రాస్ అని ఇప్పుడు ఇలా ఉన్నాయి. చక్రాస్ కింది నుంచి పైకి వస్తే ఇలా ఓపెన్ అవుతాయి. ఎలా ఓపెన్ అవుతాయి? కిందికి ఉన్న ఈ చక్రం ఇలా ఉంది. చక్ర ఇలా ఎప్పుడవుతుంది? కిందికి వెళ్ళి ఫోర్స్ పైకి తన్నినప్పుడు కదా. చక్రాస్ ఎప్పుడు? శాస్త్రాన్ని ఎట్లుంది? శాస్త్రాన్ని కిందికి ఉంది. నీకు కాస్మిక్ ఎనర్జీ పైనుంచి వస్తే శాస్త్రాన్ని కిందికే ఉంటుంది, పైకి లేవదు. ఎప్పుడు లేస్తుంది? కిందికి ఉన్న చక్రం ఎలా ఓపెన్ అవుతుంది? కిందికి వెళ్ళి ఫోర్స్ పైకి కొడుతూ లేస్తుందా? అది పైనుంచి కిందికి వస్తే లేస్తుందా? అది తప్పించేదంతా దీన్ని పట్టుకొని పోవడానికే. కాస్మిక్ ఎనర్జీ వచ్చేది లోపలికి. మూలాధారంలో నిద్రానంగా జన్మిస్తున్న జన్మలుగా ఆడ పాడైపోయిన ఆ శక్తిని మేల్కొల్పి తీసుకెళ్ళడానికి వస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? దానికి ఇక్కడికో ఆపి ఏదో చేస్తున్నావు. దాన్ని అక్కడ వరకు తీసుకొచ్చి లేపితే వెన్నుపాము గుండా ఎప్పుడైతే సుషుమ్న గుండా వెళుతుందో ఆ ప్రవాహం వెన్నుపాములో ఉన్న అన్ని శక్తి కేంద్రాలను ఓపెన్ చేసుకుంటూ సహస్రాలను కూడా ఓపెన్ చేస్తుంది. సహస్రాలను చేరినాక ఏం చేస్తుంది? మొత్తం ఇచ్చుకొని అనంతమైన ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం జరగాలి? నీలో ఏం జరగాలి? కుండలిని అవేకనింగ్ జరగాలి. ఆ కుండలిని మూలాధారంలో దాన్ని నిద్రలేపాలి. దానికి శ్వాస, జపం, ప్రాణాయామం, ధ్యానం, యోగం అన్ని సమపాలలో రంగరించి చేసినప్పుడు నువ్వు సత్యాన్ని దర్శించేది గప్పుడే, ఆత్మసాక్షాత్కారం గప్పుడే, నువ్వు శోధించేది వెతికేది జన్మల నిరీక్షణ తెరబడేది కూడా గప్పుడే. లేదంటే యదా తదా అంతే. ఎక్కడ వేసింది అక్కడ ఉంటుంది. గురువులు వచ్చి ఏం చెప్తారండి? ఎంతమంది వస్తారు? ఎన్ని వస్తూనే ఉంటారు. వాళ్ళ పని
ఇప్పటికైనా ఈ విధంగా చేయండి రా బాబు, ఈ సిస్టమ్ నీ లోపల ఈ విధంగా డిజైన్ చేయబడి ఉన్నది, ప్రతి చక్ర కిందికి ఉంది, దాన్ని పైకి లేపు, అది సుషుమ్న గుండా నువ్వు తీసుకెళ్లే మార్గం ఉంది, ఆ మార్గం ఇక్కడ ఎండ్ అవుతుంది. శివుని చేతిలో త్రిశూలం ఉంటుంది, ఉంటుందా ఉండదా? త్రిశూలమే నీ సుషుమ్న. త్రిశూలం నీ వెన్నుపావు నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. మళ్ళీ 3 కోణాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ సుషుమ్న గుండా ప్రాణం పైకి వెళ్తే వజ్రిని ఓపెన్ అవుతుంది, చిత్రిని ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ బ్రహ్మనాడితో సహస్రారం ఓపెన్ చేసుకొని పైకి వెళ్తుంది. వజ్రిని, బ్రహ్మని, చిత్రిని నాడి త్రిశూలం అంటే సుషుమ్న, ఆ నుంచి కిందికి అధో సుషుమ్న, ఆ నుంచి పైకి ఊర్ధ్వ సుషుమ్న. ఈ రహస్యాలని తెలిసి సాధన చేస్తే కదా, తెలిస్తే మోక్షం, తెలియకపోతే ఇప్పుడు బంధంలో ఉన్నావా మోక్షంలో ఉన్నామంటే ఏదో నడుస్తుంది సార్, క్లాస్ పెట్టారు, పిలిచాము, పోతున్నాము, వస్తున్నాం, పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటారు. వీరు కాపుతే వారు కాపుతే వీరు, ఎంతమంది లేరు? అవునా కదా? ఏం ప్రయోజనం? ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోవాలా వద్దా? అది తెలుసుకోవడమే ఈ జన్మ. అది తెలుసుకోవడానికే. సరే, మిగతా ప్రాపంచిక అవసరాలు 99 ఉంటాయండి, ఒక్క అవసరం దీనికోసమే ఉంది. అది ఒక్కటి ఇందులో కలిస్తేనే మోక్షం, లేదంటే బంధం. కాసేపు ధ్యానం చేద్దామా? ఎక్కడో అక్కడ గప్చుప్. దయచేసి సెల్లులు అందరూ బంద్ చేసి పెట్టండి. మధ్యలో ధ్యానం చేస్తున్నప్పుడు సెల్లు సౌండ్ వస్తే మన ధ్యాస అంతా వాటి మీదకి పోతుంది. దయచేసి ఇది ఒక్కడే గుర్తుపెట్టుకొని మెదలండి.